జన్మనిచ్చిన నీ తల్లిదండ్రులు నీతో ఎంతవరకు ఉంటారో తెలీదు. నువ్వు జన్మనిచ్చిన నీ బిడ్డలు కూడా కడదాకా నిన్ను చూస్తారో లేదో కూడా నీకు తెలీదు. భర్త ఎంతవరకు తోడుంటాడో తెలీదు. కానీ మన అంతరాత్మ ఒకటి ఉంటుంది. అది జీవితాంతం మనతో తోడుగా ఉండి మనకి చెప్తూనే ఉంటుంది, నువ్వు చేసేది మంచి, నువ్వు చేసేది చెడ్డ అని. కానీ దాని మాట మనం వినం. మన మనసులో ఒకటి నిర్ణయం చేసుకుని బలంగా దాంతోనే ఉండిపోవాలి, ఇలాగే చేయాలి అని తప్పో ఒప్పో చేసేస్తాం. కానీ శరీరానికి ఎటువంటి శిక్ష ఉండదు. శిక్షింపబడేది అంతరాత్మ మాత్రమే. అది ఈ భూమి మీద మనం వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాకుండా వచ్చాం. వెళ్ళిపోయేటప్పుడు కనీసం ఎంతో అపురూపంగా కాపాడుకున్న ఈ శరీరాన్ని కూడా మనతో తీసుకెళ్లలేకుండా బూడిద పాలు చేసి వెళ్ళిపోతాం. ఇక అంతరాత్మ గాల్లో శోధిస్తూనే ఉంటుందట. మరో జన్మ ఎత్తిన తర్వాత ఈ జన్మలో చేసిన ఈ శరీరపు పాపాలన్నీ మరో జన్మలో ఏదో ఒక రూపాన అనుభవిస్తూనే ఉంటామట. అందుకే మన మనసు, అంతరాత్మ మనకి మంచి చెడు చెప్పడానికి దేవుడు జీవితాంతం మనతోనే ఉంచుతాడట. అది వినడం, వినకపోవడం దాని కర్మఫలం మన కర్మఫలం మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని ఎంతమంది నమ్ముతారో నాకు తెలీదు. కానీ ఏ బంధము శాశ్వతం కాదు. నీ అంతరాత్మ చెప్పిన మంచి చెడును వింటూ నిన్ను నువ్వు మోటివేషన్ జన్మనిచ్చిన నీ తల్లిదండ్రులు నీతో ఎంతవరకు ఉంటారో తెలీదు. నువ్వు జన్మనిచ్చిన నీ బిడ్డలు కూడా కడదాకా నిన్ను చూస్తారో లేదో కూడా నీకు తెలీదు. భర్త ఎంతవరకు తోడుంటాడో తెలీదు. కానీ మన అంతరాత్మ ఒకటి ఉంటుంది. అది జీవితాంతం మనతో తోడుగా ఉండి మనకి చెప్తూనే ఉంటుంది, నువ్వు చేసేది మంచి, నువ్వు చేసేది చెడ్డ అని. కానీ దాని మాట మనం వినం. మన మనసులో ఒకటి నిర్ణయం చేసుకుని బలంగా దాంతోనే ఉండిపోవాలి, ఇలాగే చేయాలి అని తప్పో ఒప్పో చేసేస్తాం. కానీ శరీరానికి ఎటువంటి శిక్ష ఉండదు. శిక్షింపబడేది అంతరాత్మ మాత్రమే. అది ఈ భూమి మీద మనం వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాకుండా వచ్చాం. వెళ్ళిపోయేటప్పుడు కనీసం ఎంతో అపురూపంగా కాపాడుకున్న ఈ శరీరాన్ని కూడా మనతో తీసుకెళ్లలేకుండా బూడిద పాలు చేసి వెళ్ళిపోతాం. ఇక అంతరాత్మ గాల్లో శోధిస్తూనే ఉంటుందట. మరో జన్మ ఎత్తిన తర్వాత ఈ జన్మలో చేసిన ఈ శరీరపు పాపాలన్నీ మరో జన్మలో ఏదో ఒక రూపాన అనుభవిస్తూనే ఉంటామట. అందుకే మన మనసు, అంతరాత్మ మనకి మంచి చెడు చెప్పడానికి దేవుడు జీవితాంతం మనతోనే ఉంచుతాడట. అది వినడం, వినకపోవడం దాని కర్మఫలం మన కర్మఫలం మీద ఆధారపడి ఉంటుంది. దీన్ని ఎంతమంది నమ్ముతారో నాకు తెలీదు. కానీ ఏ బంధము శాశ్వతం కాదు. నీ అంతరాత్మ చెప్పిన మంచి చెడును వింటూ నిన్ను నువ్వు మోటివేషన్